బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే ముమ్మర ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తారు. బైక్ ర్యాలీ కూడా తీస్తారు. ఎంబీసీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. మహబూబ్ నగర్ జిల్లాతో పాటు నారాయణపేట జిల్లాలో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లను కేటీఆర్ సన్మానిస్తారు. పాలమూరు నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ శ్రీకారం చుడతారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్ చెప్పండి, మరి కేటీఆర్ టూర్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అమూల్య, మరి కాసేపట్లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకోనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే మహబూబ్ నగర్ పట్టణం అంతా కూడా గులాబీమయమైంది. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కేటీఆర్ పర్యటన సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కేటీఆర్ గారి సభను విజయవంతం చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇటీవల నిర్వహించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించనున్నారు. అధికార పార్టీని ఎదిరించి ఏ రకమైనటువంటి సపోర్ట్ లేకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు పెద్ద ఎత్తున జిల్లాలో విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ సర్పంచుల ఆత్మీయ అభినందన సభలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెళ్లి సన్మానిస్తున్నారు. ఇదే విధంగా ఇవాళ కూడా మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ సర్పంచులను సన్మానించనున్నారు. జిల్లాలో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులను అభినందించనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి కేటీఆర్ గారు వచ్చినటువంటి సందర్భంలో ఎనుగొండ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆయనను రిసీవ్ చేసుకుని ఘన స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీ ఉంటుంది. భారీ బైక్ ర్యాలీకి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే ప్లాన్ చేశారు. దాదాపుగా 5-6 కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీని నిర్వహించనున్నారు. వేలాది బైక్లు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీసుకొని వచ్చి బైక్ ర్యాలీ నిర్వహించడంతో పాటు రోడ్ షో ఉంటుంది కేటీఆర్ గారిది. చాలా రోజుల తర్వాత జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కేటీఆర్ గారి పర్యటన విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు అందరూ కూడా తరలి వస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించనున్నారు. దాదాపుగా 250 మంది వరకు కూడా సర్పంచులుగా విజయం సాధించారు. సర్పంచులతో పాటు ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను కూడా అభినందించేటటువంటి సభను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం ఎంబీసీ గ్రౌండ్ లో ఈ సభను ఏర్పాటు చేశారు. ఇక్కడ బైక్ ర్యాలీ, రోడ్ షో అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంబీసీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి సభలో పాల్గొంటారు. సర్పంచులను సన్మానించేటటువంటి ఆత్మీయ అభినందన సభలో పాల్గొంటారు. ముఖ్యంగా కేటీఆర్ గారు ఏం ప్రసంగిస్తారు ఏంటి అనే
అనేటటువంటి అంశం మీద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహబూబ్ నగర్ పట్టణ ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. గత 2 ఏళ్ల కాలంలో కూడా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీలో ఎటువంటి అభివృద్ధి పనులు కూడా జరగలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పనులను కూడా ఎక్కడికక్కడ పెండింగ్ లో పెట్టారు. 2 ఏళ్లుగా ఎటువంటి పనులు చేపట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ వస్తుంది. ఈ అంశంపై కూడా కేటీఆర్ గారు స్పందించనున్నారు. ప్రధానంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ విషయానికి వస్తే గతంలో మాజీ మంత్రి మహబూబ్ నగర్ ను కార్పొరేషన్ చేసేటటువంటి దిశగా కూడా అడుగులు వేశారు. మరోవైపు మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేశారు. గతంలో చేసినటువంటి ఈ 2 పనులతోటి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బలంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కూడా ఈ మహబూబ్ నగర్ పట్టణంలో చేపట్టడం జరిగింది. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని కేటీఆర్ గారు ఎండగట్టనున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా కాలయాపన వైఖరి పైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించనున్నారు. ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించి 3 మున్సిపాలిటీలు ఉండగా మహబూబ్ నగర్ తో పాటు భూత్పూర్ మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ఓవైపు ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో భూత్పూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకునేటటువంటి దిశగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఆ దిశగా కూడా ఇప్పటికే సన్నాహక సమావేశాలను కూడా నిర్వహించుకున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. గతంలో ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారో అదే స్ఫూర్తితోటి అదే పోరాట పటిమతోటి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయం సాధించేటటువంటి దిశగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ గారు దిశానిర్దేశం చేయనున్నారు. పోలీసు అధికారులతో పాటు డబ్బు మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేసినప్పటికీ కూడా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు పెద్ద సంఖ్య ప్రధానంగా జడ్చర్ల నియోజకవర్గంలో అధికార పార్టీ కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ ఏకంగా 85 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదేవిధంగా విజయం సాధించేటటువంటి దిశగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల్లో అనుసరించినటువంటి వ్యూహాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలని అనేటటువంటి దానిపై కేటీఆర్ గారు దిశానిర్దేశం చేస్తారు. ఉమ్మడి జిల్లాకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యం కావచ్చు, ఇటు ఆత్మీయ అభినందన సభకు వస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధమయ్యారు. ఘనంగా స్వాగతం పలికేందుకు ఇప్పటికే జిల్లా నలుమూలల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులు తరలి వస్తున్నారు. అమూల్య.